లీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఇది వా శుచిం. ఒకడు శుచి అంటే ధర్మాత్ముడు కాదు, అధర్మాత్ముడు అని దేని చేత చెప్పవలసి ఉంటుంది అంటే కులీనం వా, వాడు ఎక్కడ పుట్టాడన్న దాన్ని బట్టి కాదు. కులీనం వా వీరం పురుషమానినం, ఆయన ఎంత శౌర్య పరాక్రమములు ఉన్నవాడు దాన్ని బట్టి కాదు. మరి దేని బట్టి చెప్పాలి? చారిత్రమేవ వ్యాఖ్యాతి, ఆయన ఎంత ధర్మాన్ని పట్టుకుని బ్రతుకుతున్నాడు అన్నదాన్ని బట్టి శుచిం వా ఇది వా శుచిం. ఆయన శౌచం ఉన్నవాడా, ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడా కాదా అన్నది తేలిపోతుంది అన్నాడు. అందుకే ధర్మము వలన వచ్చేటటువంటి విశేష ప్రయోజనమేమి అంటే వచ్చేటటువంటి తొట్టుబాట్లని దిద్ది వైక్లభ్యములను దిద్ది జీవితాన్ని ఫలవంతం చేసి లక్ష్యశుద్ధి వైపుకి నడిపిస్తుంది. అంత పెద్ద ప్రయోజనం ధర్మమునకుండగా ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకున్నాడు అనుకోండి, తాను దేని కొరకు ప్రయత్నిస్తున్నాడో అది అందదు సరికదా, సర్వనాశనమై అపకీర్తిని పొంది అత్యంత హేయమైన రీతిలో ముగిసిపోయి ఆయన యొక్క చారిత్రము చివరికి ఎవరికి ఆదర్శప్రాయుడు కాకుండా మిగిలిపోయి ఇలా బ్రతికిన వాడు ఏమైపోయాడో చూశారా అని చెప్పినప్పుడు ఉదాహరణగా తీసుకొస్తాడు. అలా ఉండకూడదు అంటే ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతకడం ధర్మం. ఆ ధర్మము కాపాడుతుంది అని చెప్పడానికి శ్రీరామాయణం ఎన్నో ఉదాహరణలు చూపించింది. అంటే ఉదాహరణలు చూపించింది అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీరామాయణం ఆది కావ్యం, మధురాతి మధురమైనటువంటి కావ్యం. అసలు శ్రీరామాయణానికి ఏ వ్యాఖ్యానాలు అక్కర్లేదు. రామాయణాన్ని రామాయణంగా మీరు చదువుకున్నారనుకోండి, కేవలం రామకథ అని రామాయణాన్ని చదువుకుంటే చాలు. అందులో అనేక విషయాలు మీకు చదివినప్పుడల్లా 24,000 శ్లోకాలు కాదు, ఒక్కొక్క శ్లోకాన్ని మీరు ఎన్ని మాటలు చదువుతుంటే అన్ని కొత్త అర్థాలు మీకు కనపడుతుంటాయి. అంటే అది బహుభంగిమల మనకి రక్షణ కల్పిస్తుంది. ధర్మమునందు